హాయ్ అండి సతీష్. ఈ ప్రోమో చూసాం కదా, తను సంజన వర్సెస్ రీతు చౌదరి గొడవ అయితే జరుగుతూ ఉంది. ఆమె సంచాలకురాలుగా ఉంది, ఈమె ప్లేయర్గా కమాండర్గా టాస్క్ అయితే ఆడుతూ ఉంది. మరి ప్రోమో ప్రకారం మీకు ఎవరిది రాంగ్ అనిపించేదో కామెంట్ అయితే పెట్టండి. రీతు చౌదరి వర్సెస్ సంజన గొడవకు సంబంధించి మరి ఈ టాస్క్ ప్రకారం ఎవరు విన్ అయ్యారు ఏంటనేది కూడా అప్డేట్స్ మనకు ఉన్నవని చెప్పేస్తే ఎట్లా జరగబోతుందని. ఇప్పుడు కమాండర్స్గా ఉన్న తనూజ, సంజన, నిఖిల్, డీమన్ ఎవరో ఒకరు తమ ప్లేస్ని రిస్క్లో పెట్టి ప్రజల్లో ఒకరిని ఎంచుకొని వాళ్ళతో పోరాడాల్సి ఉంటుందంటే, ఇప్పుడు ముందుగా ఈ టాస్క్ ఆడుతూ ఉన్నారు కదా, ఇందులో ఓడిపోయిన వాళ్ళు ప్రజలతో పోటీ పడాల్సి ఉంటుందంట. ఫైనల్గా ఎవరు ఓడిపోయారు, ఎందుకు ఓడిపోయారు అనే లాజిక్ కూడా చెప్పేస్తే వీడియో చూసే ముందే లైక్ చేయండి, అట్లాగే కామెంట్ కూడా పెట్టండి. తను సంజన వర్సెస్ రీతిలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనిపించింది ప్రోమో ప్రకారం. ఇప్పుడు కమాండర్స్కి ఇస్తున్నారు ఇది. ఆ బాస్కెట్లో వేసుకున్నారు కదా, అందులో వెనక్కి వేసుకుంటూ బాల్స్ అయితే తీసుకొని ఇద్దరు కమాండర్లు బాస్కెట్లో వేసుకోవాలంటే ఎవరు బాస్కెట్లో తక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు సేఫ్ అయినట్టు అని చెప్పాడు బిగ్ బాస్. వాళ్ళు కమాండర్ స్థానం కాపాడుకునే ఆట నుంచి తప్పుకుంటారు, వాళ్ళు ఇంక సేఫ్ జోన్లో ఉంటారనమాట. కమాండర్ స్థానంలో ఉంటే సేఫ్ జోన్ పక్కగా, మిగతా వాళ్ళు మళ్ళీ కొనసాగుతూ ఉండాలి. అయితే ఇక్కడ సాధారణంగా ఏంటి గొడవలు అయితే ఉన్నాయి. డీమోను, తనూజ నువ్వు నెట్టావంటే ఆ అమ్మాయి ఎవరు రీతు చౌదరి, నువ్వు నెట్టావు తనుజ్ అని అంటే లేదు నేను అట్లేదు వాడే వెళ్ళాడని చెబుతూ ఉంది. అట్లాగే రీతి ఏమి ఇక్కడ నిఖిల్ బాల్ వేయడానికి వీల్లేదు, ప్లీజ్ గో బయటకు వెళ్ళిపో అని చెప్పి ఆవిడ చెబుతూ ఉండడం, ఎందుకు వాడిందికి వెళ్ళాలి, ఇవన్నీ వీళ్ళ డిస్కషన్స్ ఎవరికి ఎవరు సపోర్ట్ చేస్తుంది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎందుకంటే 2 times డీమోన్ కూడా వెళ్ళాడు, పోసేసాడు, ఎట్లా చెబుతూ ఉంది. రీతు ఇక్కడ సంజనాకు చెబుతూ ఉంది, సంజన మీరు చెప్పక్కర్లేదు, నేను సంచాలకుగా నాకు తెలుసు మీరు గేమ్ ఆడకుండా ముచ్చట్లు పెట్టడం ఏంటి అంటే, నా గేమ్ నాకు తెలుసు కదా, నువ్వేంటి చెప్పేది, నా గేమ్ నాకు తెలుసు, నా స్ట్రాటజీ నాకు తెలుసు, మీకు కావాల్సిన మనకి షేవ్ చేస్తున్నావు అంటే నువ్వు ఫేవరిజం చూపిస్తున్నావు మాదిరిగా. ఎందుకంటే అక్కడ రీతు చౌదరి డెసిషన్ మీద ఒక పాయింట్ అవుట్ చేసేటప్పుడు నిఖిల్ నువ్వు బయటకు పోయి కూర్చొని నువ్వు అవుట్ అని లెక్క చెబుతూ ఉంటే, అక్కడ తనూజ ఎట్లాగే ఇంకెవరు నిఖిల్, ఇప్పుడు ఇక్కడ సంజన, ముగ్గురు కూడా ఒకటే పాయింట్ అయితే రేజ్ చేస్తూ ఉన్నారు. నీకు కావాల్సిన మనిషికి అంటే డీమన్ కోసం నువ్వు ఫేవరిజం చేస్తున్నావు అని మాదిరిగా మాట్లాడితే అర్థమవుతూ ఉంది సంచాలకురాలుగా నువ్వు అన్ఫేర్ చేస్తున్నావు అని లెక్క. బట్ ఊళ్ళో వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళైనా గేమ్ ఆడకుండా పక్కన నిల్చొని వాళ్ళని వీళ్ళని అనడం ఏంటి, మరి నేను ఆడకపోతే ఎట్లా వస్తాయేమో, ఆడబట్టే కదా తన బాస్కెట్లో 7 balls అయితే పడ్డాయి అంటే నా స్ట్రాటజీ కదా, నాకు హక్కు ఉంది ఆఫ్టర్ ఆల్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ అమ్మాయి మాట్లాడుతున్నది ఏంటి, ఆఫ్టర్ ఆల్ గురించి అనొద్దులండి, ఆఫ్టర్ ఆల్ అంటే ఓకే, నేను సంచాలకురాలుగా అదంతా ఓకే, మీరు కావాలని ఏదో పోర్ట్రే చేయకండి సంచాలకురాలుగా అని చెబుతూ ఉంది. బట్ ఇక్కడ ఓవరాల్గా డిస్కషన్లో చూసుకుంటే అర్థమవుతున్నది ఏంటంటే, మనకున్న అప్డేట్ ప్రకారం కూడా ఫైనల్గా ఈ టాస్క్లో తనూజ సేఫ్ అవుతుంది. అంటే ఆవిడ బాస్కెట్లోనే తక్కువ బాల్స్ అయితే ఉంటాయి ఫైనల్గా. ఇప్పుడు ఆవిడ 7 అనింది కదా, అట్లా మిగతా వాళ్ళందరూ చూసుకుంటే ఆ తర్వాత డీమోన్ పవన్ అంటే ఆ తర్వాత నిఖిల్ ఎట్లా సేవ్ అవుతారు. ఫైనల్లీ సంజన ఉండిపోతే ఈ టాస్క్లో బాటంలో సంజన వర్సెస్ సుమన్ అయితే ఆడతారు ఇంకో టాస్క్. అందులో కూడా గొడవలు అయితే పీక్స్కి వెళ్తాయి, ఆ గొడవలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ టాస్క్లో సంజన వర్సెస్ రీతు చౌదరి గొడవ అయింది కదా, ఈ గ్రెడ్జ్ అక్కడ చూపించినట్టు ఉంది. నాకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే అక్కడ మళ్ళీ సంజన వర్సెస్ సుమన్ శెట్టి ఆడిన టాస్క్లో అదొక ఏమంటారు బాక్సులు ఇచ్చి టవర్ మాదిరి కట్టమంటారు, 6 ఇచ్చి బ్రిక్స్ మాదిరిగా. అందులో సుమన్ శెట్టి విన్ అయ్యాడంటూ రీతు చౌదరి, దివ్య, ఈ తనుజ వీళ్ళందరూ సుమన్ శెట్టి వైపు కరెక్ట్గా ఆయన ప్రాపర్గా అర్థం చేసుకుని ప్రాపర్ వేలో ఆడాడని అంటే, లేదు కళ్యాణ్ ఏమో సంజన ఆడిందని చెప్పి కళ్యాణ్ అక్కడ సంచాలక. ఇప్పుడు ఈ టాస్క్లో రీతు చౌదరి లెక్క, ఆ టాస్క్లో కళ్యాణ్ అయితే సంచాలక. సో ఆయన ఏంటంటే ఫైనల్లీ నా డెసిషన్, నేను సంచాలక కదా, ఇక్కడ కరెక్ట్గా ఆడింది సంజన అని చెప్పేసి అంటే మొత్తానికి ఈ టాస్క్ తాలూకు గొడవ, ఈ పంచాయతీ ఇదంతా అక్కడ కూడా క్యారీ అయ్యిందేమో రీతు వర్సెస్ సంజన నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి టాస్క్ ప్రకారం మనకి ఏదైతే ప్రోమోలో వచ్చిందో ఈ బాస్కెట్లో బాల్స్ వేసుకునే టాస్క్లో ప్రకారం చూస్తే నిఖిల్, తనూజ సపోర్టింగ్ చేసుకుంటూ ఆడుతున్నట్లు ఉంది, ఇద్దరు సపోర్టింగ్ ఆడుతున్నట్లు ఉంది. అట్లాగే ఇంకోటి ఏంటి డీమోన్ పవన్, ఎందుకంటే అక్కడ స్టాండ్ కూడా తీసుకుంది కదా, ఆ నిఖిల్ బయటికి పోయి కూర్చొని రీతు అంటే ఎందుకు వాడేం తప్పు చేశాడు చెప్పు అని అడుగుతూ ఉంది, నిలదీస్తూ ఉంది. ఆ అటాక్ చేసుకున్న మోడ్ కూడా అంతా చూస్తుంటే సపోర్టింగ్ లాగా ఉంది అది చూస్తే ప్రోమో ప్రకారం. డీమోన్ ఎటు స్ట్రాంగ్ కనుక ఆయన గట్టిగా డిఫెండ్ చేసుకుంటాడు, చంగను ఎగురుతున్నాడు, పైకి ఎగురు కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ తన బాస్కెట్లో బాల్స్ వేయకుండా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు ఆయన. అట్లా సరే మొత్తానికి ఏంటి, సో ఆయన టార్గెట్ చేయడం, ఆయన మీద వేయడైతే కష్టమే. ఇది సపోర్టింగ్ చేసుకుంటూ వస్తారు కనుక తనుజ నిఖిల్ డీల్ మాట్లాడుకుని ఒకరికొకరు చేసుకున్నట్లు ఉన్నారు. అట్లాగే రీతు డీమోన్కి అయితే ఇంకా సంచాలక గావిడ ఉండేటప్పుడు టాస్క్ డీమోన్ ఆడేటప్పుడు ఖచ్చితంగా ఫేవర్ చూపిస్తుంది, నో డౌట్. ఫస్ట్ ఛాన్సు, సెకండ్ ఛాన్సు అనేది ఉంటుందంటూ చెబుతుంది కదా, ఖచ్చితంగా ఆవిడ చేసి ఉండదు. అందుకే ఒకేసారి చూసారా ఉన్న 4 ఆడితే అందులో 3 కూడా ఎగనెస్ట్గా రీతికి మాట్లాడుతున్నారు. అక్కడ తనూజ కావచ్చు, నిఖిల్ కావచ్చు, అట్లాగే సంజన కావచ్చు. కంటే ఆవిడ ఇంకా మారలేదా, అట్లాగే చేస్తుందా, ఆటోమేటిక్గానే ఆవిడ చేయాలనుకున్నా చేయకూడదు అనుకున్నా సరే ఆ సపోర్ట్ అంటే డీమోన్కి పోతుందో, అన్ఫేర్ చేస్తుంది అనేది అర్థమవుతుంది, ఎక్స్పోజ్ అయితే ఉంది.
అటు తనుజ నిఖిల్ సపోర్ట్తో ఆడితే ఆటోమేటిక్గా సంజన సింగిల్ అవుతుంది. ఆవిడ కొద్దిగా ఈ టాస్క్లో సపోర్ట్ లేకుండా ఉండడం వల్ల ఆవిడ బాస్కెట్లోనే ఎక్కువ బాల్స్ అయితే వేసేస్తారు, అర్థమైతే ఉంది కనుక. మరి ఇప్పుడు ఆవిడ స్థాయిలో ఆవిడ ఆడుతుంది, సపోర్ట్ లేనప్పుడు ఆవిడకి ఎంత చేతనైతే అంత, ఎంత వీలైతే అంత ఆడుకుంటుంది కదా. అలాంటప్పుడు ఈవిడ సంచాలకురాలుగా ఉండి కంటెస్టెంట్స్ని డిస్కరేజ్ చేయడం ఏంటి? ఇప్పుడు రీతూ చౌదరి తోటి ప్లేయర్ అనుకోండి, ఆడేటప్పుడు నువ్వేం ఆడుతానో నేను ఆడుతాను, నువ్వు జాగ్రత్తగా నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవట్లేదు, ఇట్లా మాట్లాడు. సంచాలకురాలుగా ఉండేటప్పుడు ఇలా డిస్కరేజ్ చేయకూడదు. ఇప్పుడు నేనేమనింది, దివ్యకి నామినేషన్ చెప్పే పాయింట్ అప్పుడు రీతు చౌదరి హైపర్ అయిపోతావు, నువ్వు ఎట్లా జడ్జి చేస్తావు, నువ్వు ఎట్లా నా గురించి ఒక కామెంట్ పాస్ చేస్తావు, నేను నిజంగా ఫీల్ అయ్యాను, నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను, డిస్కరేజ్ అయిపోయాను, నేను హైపర్ అయిపోతాను, నా వల్ల టాస్క్ పోయింది ఇట్లా అనేటప్పుడు ఆవిడ గురించి ఆవిడంటే ఫీల్ అయ్యాను, బాధపడినట్టు అదే పాయింట్ తెచ్చి నామినేషన్ చేసినట్టుగా ఇప్పుడు సంచాలకురాలుగా ఉంటూ తోటి కంటెస్టెంట్స్ని నువ్వు నిల్చొని ఉండిపోతే ఎట్లా ముచ్చట్లు పెట్టుకొని ఎట్లా నువ్వు ఆడట్లేదు, నువ్వేం ఆడవు, ఎట్లా డిస్కరేజ్ చేస్తుంది. ఇప్పుడు ఆయమ్మే కూడా మరి డిస్కరేజ్ అవుతుంది కదా, సంజన కూడా. మరి నేను ఇప్పుడు ఫీల్ అయినట్టుగా ఇప్పుడు సంచాలకురాలుగా ఉంటే ఇప్పుడు తిట్టకూడదు, అందరినీ ఈక్వల్గా చూసుకుని డిసప్పాయింట్ చేయకుండా కుదిరితే ఎంకరేజ్ చేయాలి అందరికీ, లేదంటే కాముకుంటూ ఫైనల్ డెసిషన్ ఏదో చెప్పాలి తప్ప ఒకరిని డిసప్పాయింట్ చేసేస్తుంది కదా. ఆవిడ స్ట్రాటజీ అది కావచ్చు, ఇప్పుడు సపోర్ట్ అయితే లేదని అర్థమైతే ఉంది. డీమోన్కి ఇండివిజువల్గా ఆడుకున్న స్ట్రాంగ్ ప్లేయరు, వీళ్ళిద్దరూ ఒక డీల్ మాట్లాడుకొని నాకు నువ్వు నీకు నేను మాదిరిగా ఆడొచ్చు, తప్పే లేదు సపోర్టింగ్ టాస్క్. బట్ ఇక్కడ క్లియర్గా సంజనాకి ఎవరిది సపోర్ట్ లేదనేటప్పుడు సంచాలకురాలు ఉండే కూడా తిరిగి అట్లా మాట్లాడడంలో ఆ అమ్మాయి మరి నా స్ట్రాటజీ నాకు ఉంటుంది, నేను నచ్చినట్టు ఆడతాను, నీకేంటి నొప్పిన మాదిరిగా, సో ఆఫ్టర్ ఆల్ అనేదానికి నేను ఆఫ్టర్ ఆల్ అనుకుంటే సంచాలకులు ఆడదు. కానీ మారితే బెటర్ ఏమో. ఇక్కడ కూడా ఒకవేళ ఆవిడ నిజంగా ఈ అన్ఫెయిర్ డెసిషన్స్ తీసుకుంటే ఖచ్చితంగా మళ్ళీ డీమోన్కి ఏదో ఫేవర్ చేద్దామని చూపించిందంటే ఈ ఎపిసోడ్ తర్వాత అసలే నామినేషన్లో ఉన్నారు, ఖచ్చితంగా డ్యామేజ్ అయితే జరుగుద్ది ఆవిడకి, నో డౌట్. ఇలా టాస్క్లు ఏంటంటే ఎంత ఫెయిర్గా చేసుకుంటే అంత ట్రాన్స్పరెన్స్గా ఉంటే బెటర్, అంతే తప్ప ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వకుండా ఒకరినేమో డిస్కరేజ్ చేసేసి ఒకరినేమో ఎంకరేజ్ చేసేసి ఇట్లా డిసప్పాయింట్ చేసుకుంటే మాత్రం కష్టమవుతుంది. మరి మీకేమనిపించింది ఓవరాల్గా? ఫైనల్గా ఏంటంటే ఒక్కొక్క టాస్క్లో కంటెండర్గా ఎట్లా సేఫ్ అయితే ఇమ్యూనిటీ కోసం కూడా ఆడుతూ ఉన్నారు. సో నెక్స్ట్ టాస్క్ అయితే అది అంటే వాళ్ళకి గొడవలు అక్కడే మళ్ళీ తనుజ వర్సెస్ కళ్యాణ్ కూడా గొడవ అవుతుందంట సుమన్ శెట్టి విషయంలో వాళ్ళు సపోర్ట్ చేశారని. సో మొత్తంగా ఫైనల్లీ కంటెండర్ కోసం ఉన్నది అసలే మూడు కెప్టెన్స్ ఉన్నాయి. కెప్టెన్ కాని వాళ్ళు ఏమో 4 ఉన్నారు కనుక అందరూ డూఆర్ డై అయినట్టు ఆడుతూ ఉన్నారు. నెక్స్ట్ టాస్క్ కూడా ఇస్తారు కనుక ఇక ఫన్ కూడా వస్తూ ఉంది. నెక్స్ట్ టాస్క్లో బర్నీ అండ్ మిగతా ప్రజలు ఉన్నారు కదా, బర్నీ వాళ్ళు ఆడతారంట. మరి వాళ్ళకి వచ్చిన టాస్క్ ఏంటి అప్డేట్ రాగానే మీతో షేర్ చేసుకుంటా. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయండి, అట్లాగే కామెంట్ అయితే పెట్టండి. ఖచ్చితంగా సంజన ఈ టాస్క్లో టార్గెట్ గురయ్యింది అనిపించినా సరే కామెంట్ అయితే పెట్టండి. టార్గెట్ అంటే ఇంకేం సపోర్ట్ లేకపోయినా ఆడుకునేటప్పుడు ఈ అమ్మాయి సంచాలకురాలుగా ఉండేది కూడా అట్లా వాంటెడ్లీ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ డీమోన్ పవన్ అట్లా లైన్ దాటి పడ్డాడు, రెడ్ స్టెప్ అయితే ఉంది, ఆ స్టెప్ దాటి పైనే పడ్డాడు. అలాగే డీమోన్ లైన్ దాటేటప్పుడు కూడా వెనక్కి ఆయన ప్రొటెక్ట్ చేసుకునే దానికి వెనక్కి వెళ్ళిపోతుంది. తనుజ నువ్వు తోసావు, నువ్వు నెట్టావంటే నేను అక్కడ నెట్టానమ్మంటా ఉంది. అలాగే మరి నిఖిల్ విషయంలో నువ్వు ఇంకా పక్కకు పోయి ఆడుకో అని చెప్పినప్పుడు మరి మిగతా వాళ్ళు కూడా పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు కదా. మరి సంచాలకురాలుగా ఫెయిర్గా చేసిందా అన్ఫెయిర్ చేసి ఉంటుందా అనేది మనం ఎపిసోడ్ చూసాక మాట్లాడదాం. మీకు ఏమనిపిస్తుంది? ఫెయిర్గా చేసి ఉంటుంది రీతు చౌదరి, లేదు అన్ఫెయిర్గా చేసి ఉంటుంది డీమోన్ ఉంటే ఇంకా ఆవిడ ఏమీ చూడదు అనిపించినా సరే మీకు ఏమనిపించినా మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకుని వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి. అట్లాగే న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. ఇప్పటికే ఈ అప్డేట్స్ అన్ని టాస్క్లో ఫైనల్గా ఫస్ట్ తనుజ సేఫ్ అవుతుందని జర్నలిస్ట్ సతీష్లో అప్డేట్ ఇచ్చి ఆ తర్వాత డీమోన్, ఆ తర్వాత నిఖిల్, ఫైనల్గా సంజనని. ఇలాంటి అప్డేట్స్ అన్ని ఫస్ట్ మన ఛానల్ నుంచి వస్తాయి కనుక సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అయితే మర్చిపోకండి.